హాయ్ హలో నమస్తే. నిన్న ఐతానగర్కి సంబంధించినటువంటి ఆ ముగ్గురు పిల్లల గురించి ఒక 2 వీడియోలు మాట్లాడాను ఇప్పటికీ. ఆ 2 వీడియోల కింద చాలా కామెంట్లు చూసా. కామెంట్లు చూస్తే కామెంట్‌ల్లో చాలామంది కాదు ఎక్కువ మంది గంజాయి బ్యాచ్. గంజాయి బ్యాచ్‌కి మీరు సపోర్ట్ చేయటం ఏంది? గంజాయి బ్యాచ్‌కి సపోర్ట్ చేయటం ఏంది? వాడొక పెద్ద గంజాయి బ్యాచ్ అని కామెంట్ పెడుతున్నారు. అయి ఉండొచ్చు, అతను వాళ్ళ గంజాయి బ్యాచ్ అయి ఉండవచ్చు. బట్ నాకు తెలిసిన వరకు వాళ్ళు చాలా చిన్న గంజాయి బ్యాచ్ అయి ఉండవచ్చు. చాలా చిన్న గంజాయి బ్యాచ్. పెద్ద పెద్ద గంజాయి బ్యాచ్ను వదిలేసి చిన్న చిన్న చీమలు అంటే వాళ్ళు చీమలను పట్టుకొని మీరు గంజాయి బ్యాచ్ అని చెప్పి మీ చేతిలో సోషల్ మీడియా ఉందని, మీ యొక్క నెట్వర్క్ ఉందని, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా డిజిటల్ మీడియా వాడి ఇట్లాంటి చిన్న చిన్న చీమల లాంటి వాళ్ళంతా వీళ్ళ డ్రగ్ ట్రాఫికర్స్ అంటారు వీళ్ళని. ఈ ముగ్గురు ఎవరైతే అక్కడ కనిపిస్తారు డ్రగ్ ట్రాఫికర్స్ అంటారు. దే ఆర్ నాట్ డ్రగ్ పెడ్లర్స్, దే ఆర్ నాట్ డ్రగ్ ల్యాండ్ లార్డ్స్, నాట్ డ్రగ్ లార్డ్స్, దే ఆర్ ఓన్లీ డ్రగ్ ట్రాఫికర్స్. వరే నీకు 200 ఇస్తాము, 300 ఇస్తామురా, 1000 రూపాయలు ఇస్తాము రోజుకి, ఒక ఆకు ఇస్తాము, ఈ ఆకును పట్టుకొని మీరు విశాఖపట్నం నుంచి తీసుకెళ్ళి చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేయాలని 1000 రూపాయల కోసం ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి చిన్నపాటి కూలీలు వాళ్ళు. మీకు అక్కడ గంజాయి బ్యాచ్ అని మీరు అడుగుతున్నారే, దే ఆర్ ఓన్లీ లేబర్ వర్క్స్. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని చూసాము అక్కడ. వాళ్ళు వేసుకున్న చెప్పులు, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు ఉన్నటువంటి విధానం బట్టి చూస్తే వాళ్ళు ఆ గంజాయి సప్లై ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి రిచ్ పీపుల్ లాగా మీకు అనిపించారా ఆ ముగ్గురిని? కొంతమంది రబ్బర్ చెప్పులు వేసుకొని ఉన్నారు అక్కడ, కాలు పీకేసి పిచ్చగొట్టుడు కొట్టారు అక్కడ. ఇప్పుడు నాకు ఒక విషయం అండి, వాళ్ళు నిజంగా గంజాయి బ్యాచ్ అని అనుకుందాం. గంజాయి బ్యాచ్ అంటే గంజాయి పండించాలంటే పొలం ఉండాలి కదండి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి పొలం ఉందా? గంజాయి పండించే పొలం ఉందా వాళ్ళ ముగ్గురికి? వాళ్ళ పొలంలో గంజాయి పండిస్తున్నారు వాళ్ళు అంటే అర్థం ఎవడో పండిస్తున్నాడు కదా, ఎవడో పొలంలో గంజాయి పండిస్తున్నారు కదా, వాడెవడు? ఆ ఎవడు పొలంలో అయితే గంజాయి పండిస్తున్నారు వాడు గంజాయి బ్యాచ్ కాదు, వాడు గంజాయి లార్డ్ అంటారు. వాడిని గంజాయి లార్డ్ అంటారు అనమాట. డ్రగ్ లార్డ్, గంజాయి కాదు, డ్రగ్ లార్డ్, మెడిసినల్ ఎక్స్పర్ట్. ఎవడు పొలంలో అయితే పండిస్తుందో హీజ్ ఏ గ్రేట్ డ్రగ్ ఫార్మర్. వాళ్ళకి పెట్టే పేర్లు. ఈ చిన్న వాళ్ళు అక్కడ రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ చేస్తే 1000 రూపాయలు కూలి కోసం పట్టుకున్నామని గంజాయి బ్యాచ్ అని చెప్పి కింద కామెంట్లు పెడతారా? ఎవడి పొలంలో పండిస్తున్నారండి అది? వాడిని ఏమంటారు? గంజాయి బ్యాచ్ అంటారా? సరే, పొలం పండించారు, ఆ పొలంలో ఇత్తనాలు వేయాలి కదా, గంజాయి ఇత్తనాలు వేస్తే కదా పొలం మొక్కలు వచ్చేది. ఆ ఇత్తనాలు సప్లై చేస్తుంది ఎవడు? ఏ కంపెనీ సప్లై చేస్తుంది ఇత్తనాలు? ఈ గంజాయి పండించడానికి ఏ కంపెనీ? ఎవడు? వాడిని ఏమంటారు? వాడిని సీడ్ బిజినెస్ మ్యాన్ అంటారు. వాడిని ఈ గంజాయి మొక్కలు ఇత్తనాలు అమ్ముతుంటాడు, వాడిని సీడ్ బిజినెస్ మ్యాన్. ఈడు 1000 రూపాయల కోసం దారిని పోతా పట్టుబడ్డవాడు గంజాయి బ్యాచ్. కమాన్, మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాము? చిన్న చీమలని, చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నాము. పెద్ద పెద్ద తలకాయలను వదిలేసి, మాఫియాని, డ్రగ్ లార్డ్స్ని వదిలేసి చిన్న వ్యక్తుల్ని మనం టార్గెట్ చేస్తున్నాం అన్న సంగతి మర్చిపోతున్నారు వీళ్ళు. గంజాయి పండించాలంటే ఇప్పుడు పోలీసులు దాడి చేస్తారండి. ఇదిగోండి పొలంలో గంజాయి పండిస్తున్నారని పోలీసులు టక్కని దాడి చేస్తారు అక్కడ. ఇక ఆ పొలంలో పండించరు, ఎందుకంటే ఒకసారి రైడ్ జరిగిందంటే అర్థం పోలీసుల దృష్టి అక్కడ పొలం మీద ఉండిద్ది. కాబట్టి ఇంక రెండోసారి ఆడ పండించరు, ఇంకొక పొలం ఎత్తుక్కుంటారు, ఇంకొక ట్రైబల్ ఏరియాకి వెళ్తారు, అక్కడ పండిస్తారు. ఆ పొలంలో పండించారంటే వాడు కొత్త ఫార్మర్కి నువ్వు గంజాయి ఎలా పండించాలని ట్రైనింగ్ ఇస్తుంది ఎవడిస్తున్న ట్రైనింగు? ఇదేమైనా వరేసినట్టు వేస్తారనుకున్నా, చిన్న మామిడికాయ ఇత్తనం చీకి ఆడ పడేస్తే తెల్లారేసరికి ఇత్తనం వచ్చింది. అలాగే ఇత్తనాలు వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి గంజాయి ఇత్తనాలకి పండించాలంటే లైట్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ చాలా కేర్ఫుల్గా చేయాలి గంజాయి సాగు చేయాలంటే.
అర్ధరాత్రి 8 అవర్స్ మినిమం లైట్, 8 అవర్స్ డే లైట్ అని ఏదో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆన్లైన్లో చూసా. ఓకే, నేను ఈ వీడియో మాట్లాడాలంటే ముందు నేను ఆన్లైన్లో చూసా ఎట్లా పండిస్తారు అని. నేను మొత్తం చూసే మాట్లాడుతున్నా. ఏదో ఒక లైటింగ్ టెక్నిక్ ఉండేదట గంజాయి పండించాలంటే. దానికి ఎవడు ట్రైనింగ్ ఇస్తున్నాడు ట్రైబల్స్కి? హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ ఇస్ గివింగ్ ట్రైనింగ్ టు ద ట్రైబల్ పీపుల్, పూర్ పీపుల్, హౌ టు కల్టివేట్ ద గంజా? హూ ఇస్ గివింగ్ ట్రైనింగ్? వాళ్ళు గంజా బ్యాచ్ కాదు, వాళ్ళు దేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళనేమో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. వీళ్ళు చిన్న చిన్న వాళ్ళని, ట్రైబల్స్ని వాళ్ళు పట్టుకొని గంజా బ్యాచ్ అని కింద ట్రైనింగ్ ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి, ఓకే సరే దాన్ని మొత్తం మీరు పండించారు. దానికి పెద్ద ప్రాసెస్, కనీసం ఒక 3 నెలలన్నా పట్టింది కదండి. ఒక విత్తనం రావాలి, ఒక విత్తనం వేసి అది కొద్దిగా సీడ్గా మొలిసి మళ్ళీ దాని తర్వాత పెస్ట్ కంట్రోల్ చేసి, లైట్ మేనేజ్మెంట్ చేసి, న్యూట్రిషన్స్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, స్క్రీనింగ్ చేసి కనీసం 3 నెలలు పట్టింది కదండి. కనీసం 3 నెలలు గంజా అనేది ఒక పొలంలో పండుతుంటే 3 నెలల పాటు అక్కడ లోకల్ పోలీసులకి, రాజకీయ నాయకులకి, చుట్టుపక్కల జనాలకి తెలియకుండా పండిస్తున్నారా? అంటే అక్కడ పోలీసు వాళ్ళకి తెలిసి కూడా కొన్ని చోట్ల ఇదిగో సో ప్లేస్లో గంజాయి పండుతుందని పోలీసులకి తెలిసినా వదిలేస్తున్నారేమో. రాజకీయ నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వదిలేస్తూ అవకాశం ఉంది కదా. మరి వాళ్ళని ఏమంటారు? గంజాయి పండుతుందని తెలిసి కూడా వదిలేసిన పోలీసుని ఏమంటారు? తెలిసి కూడా దాని వెనక సపోర్ట్ చేస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్న రాజకీయ నాయకుడిని ఏమంటారు? వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు అంటారు. వీళ్ళు చిన్నోళ్ళు మాత్రం దొరికితే గంజా బ్యాచ్ అని చెప్పి కింద మాలాంటి వీడియోల కింద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు వీళ్ళని, చిన్నపిల్లల్ని. చిన్నపిల్లలంటి వయసులో కాదు, బలహీనత కలిగిన వాళ్ళని గంజా బ్యాచ్ అని చెప్పి గబ్బు చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు. అయితే ఉండొచ్చు గంజా బ్యాచ్ వాళ్ళు డ్రగ్ ట్రాఫింగ్ చేసి ఉండొచ్చు. బట్ దే నాట్ పెడ్లర్స్, దే నాట్ డ్రగ్ లార్డ్స్. వాళ్ళు కాదు అసలు వ్యాపారం చేసేది. వాళ్ళు వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి. ఓకే, అప్పుడు ఆ గంజాయి నుంచి, సాగు నుంచి వచ్చిన తర్వాత వేస్ట్ ఎక్కడ పడేస్తున్నారు? ఎవడో ఒకటి వేస్ట్ పికప్ చేస్తున్నాడు కదా, వాడికి తెలీదా? పెస్ట్ కంట్రోల్ చేసినప్పుడు పెస్ట్ కంట్రోల్ మెషిన్స్ వచ్చి పొలంలో పెస్ట్ కంట్రోల్ కొట్టేవాడికి తెలీదా అక్కడ గంజా పండుతుందని? ఇంతమందికి తెలుసా అండి? ఒక గంజాయి సాగు పండి ఆ గంజా బయటకు వచ్చి ఒక మార్కెట్లోకి వెళ్ళటానికి చాలామందికి నాలెడ్జ్ ఉండిద్ది ఇక్కడ గంజా పండుతుందని. పెస్ట్ కంట్రోల్ అడిగి ఉండిద్ది, వాటర్ అడిగి ఉండిద్ది, అక్కడ చుట్టుపక్కల పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండొచ్చు, ఆ లోకల్ సర్పంచ్కి ఉండొచ్చు, రాజకీయ నాయకులకు తెలిసి ఉండొచ్చు. మొత్తానికి తెలిసి కూడా సైలెంట్గా గంజా బండి చివరికి పండిన తర్వాత ఒక 200 ఇస్తావు రాబాయ్, నువ్వు దీన్ని తీసుకెళ్ళి చెన్నైలో డెలివరీ చేయని చెప్పి ఇచ్చినోడు పాపం వాడు ఎక్కడో జాగ్రత్తగా ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి వాడు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఆడిని పట్టుకుని గంజా బ్యాచ్ అంటే దానికి వెనక ఎంత పెద్ద వ్యవస్థ ఉంటే వాడి చేతికి వచ్చింది అది. నేను అనేది ఓకే, మార్కెటింగ్ చేయాలంటే పబ్బులకి వాడు ఇప్పుడు ఆ పిల్లల ముగ్గురిని చూస్తే వాళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ లాగా అసలు మార్కెటింగ్ చేశారు. బెంచ్ కార్లో తిరుగుతున్నారా ఆ ముగ్గురు? మీరు అక్కడ రోడ్డు మీద పట్టుకుని కొట్టారు అరికాల మీద, వాళ్ళు బెంచ్ కార్లో తిరుగుతున్నారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళు వెళ్ళి హైదరాబాదు, జూబిలీ హిల్స్, బెంగళూరు, ముంబై లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పబ్స్, నైట్ క్లబ్స్, వీటిలో వీళ్ళు మార్కెటింగ్ చేస్తారా? అవి ఆ గంజా తీసుకెళ్ళి ఎవడు చేస్తున్నాడు ఆ మార్కెటింగ్? ఆ క్లబ్లోకి తీసుకెళ్లేది ఎవడు? అంత పెద్ద హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవడు మార్కెటింగ్ చేస్తుంది? ఎవడు ఈ గంజాని? వీళ్ళ గంజా బ్యాచే. వీళ్ళు డ్రగ్ ట్రాఫికర్స్ అంటారు వీళ్ళని. వీడు దొరికితే నీకు గంజా బ్యాచే. దొరకనోడు దొరలు ఉన్నారు, డ్రగ్ లార్డ్స్ అని, మేము వ్యాపారవేత్తలమని, మెడిసిన్ అమ్ముతున్నామని, మాకు ఇంటర్నేషనల్ మెడిసిన్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నామని, పెస్టిసైడ్స్ అమ్ముతున్నామని, పొలాలకు మందులు అమ్ముతున్నామని, మేము ల్యాండ్ లార్డ్స్మి, మాకు 200 ఎకరాల పొలాలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. కానీ ఆ 200 ఎకరాల్లో 10-20 ఎకరాల గంజా పండించేటువంటి ల్యాండ్ లార్డ్స్. ఇంత పెద్ద వ్యవస్థ కలిగితే తప్ప ఒక డ్రగ్ ఫామ్ అయిపోయి ఒక వ్యక్తిని నాశనం చేయదు. వీళ్ళు చిన్న చీమలను పట్టుకొని మీరు గంజా బ్యాచ్ అని చెప్పి నా వీడియోల కింద నువ్వు రమేష్ అనేవాడు గంజా బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నాడు.
నేను ఎందుకు గంజా బ్యాచ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే నా దృష్టిలో వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అండి, వాళ్ళకి వెనక పెద్ద తలకాయలు ఉన్నాయండి. కాబట్టి వీళ్ళు దేం తప్పులేదు, వీళ్ళు పొట్టకూడు కోసం 1000-2000 తీసుకొని ట్రాఫికింగ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు అని నేను తప్పే, అది నేను 100% తప్పే. వాడిని దించినోడు, ఆ ట్రాఫికింగ్లోకి డ్రగ్ ట్రాఫికింగ్ దించిన వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది వ్యభిచారంలోకి దిగుతారండి. వ్యభిచారం దిగిన చీచి ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తుందని అనుకుంటాం మనం ఒక పక్కన. ఆ అమ్మాయి ఎవడి చేతిలో మోసపోయింది, ఎవడు ఆ అమ్మాయిని ట్రాఫికింగ్ చేశాడు, ఎవడు ఆ అమ్మాయిని ఎవడో ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఆ వ్యభిచార కొంపలకు దించేది అన్నీ మనం ఆలోచించాం. ఆ అమ్మాయిని హేట్ చేస్తాం బికాజ్ షీ ఈజ్ డూయింగ్ ప్రాస్టిట్యూషన్. ఇదే జరిగేది. ఇప్పుడు ఆ ముగ్గురిని చూస్తే కాలేజీల్లోకి జూబ్లీ హిల్స్ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లోకి యూనివర్సిటీల్లోకి డ్రగ్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ ముగ్గురు పట్టబడ్డ ముగ్గురు వాళ్ళని చూస్తే కాలేజీల్లోకి వెళ్ళి పిల్లల్ని మేనేజ్ చేసి డ్రగ్స్ అమ్మేటి వల్ల కనబడుతున్నారా వాళ్ళకి అంత కెపాసిటీ ఉన్నట్టు కనిపించిందా? వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న చెప్పులు చూస్తే, ఏది ఆ తెనాలి అయితా నగర్లో ఒక ముగ్గురిని చూస్తే కాలేజీల్లోకి వెళ్ళి ప్రొఫెషనల్గా టిక్ టాక్ టై కట్టుకొని, ఏంటి ఈ దగ్గర మెకానికల్ టెక్స్ట్ బుక్ ఉంది కావాలా అని పక్కకి తీసుకెళ్ళి డ్రగ్స్ ఉన్నాయి స్టూడెంట్కి అమ్మాలంటే బటానీ అని చెప్పి వెళ్తాడు అనుకోవడం ఏంటి, ఆయనకి టెక్స్ట్ బుక్ అమ్ముతాను ఏదో అని చెప్పి ఆయన పక్కకి తీసుకెళ్ళి స్లోగా డ్రగ్స్ నీ కావాలని ఆ ప్రొఫెషనల్ వర్క్ చేయాలంటే ఈ ముగ్గురు చేసినట్టు కనిపిస్తారా వాళ్ళు ముగ్గురు? నేను అది చిన్న పిల్లల్ని పట్టుకొని మీరు గంజా బ్యాచ్ అని చెప్పి పాపం వాళ్ళని గబ్బు చేశారు. యాక్చువల్గా గంజా బ్యాచీలు కాదు, ఇంతకన్నా పెద్ద గంజా బ్యాచ్ ఉంది. ఆ గంజా బ్యాచే ఇక్కడ ఈ గంజా బ్యాచ్ అని చెప్పి వీళ్ళని ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళు గంజా బ్యాచ్, వాళ్ళకి తెలుసు ఈ వ్యాపారాలు చేసేది వాళ్ళే, పండించేది వాళ్ళే, ట్రాఫికింగ్ చేసేది వాళ్ళే, అక్కడ తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో అమ్మేది వాళ్ళే, కాలేజీలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేసేది వాళ్ళే, మెడికల్ కంపెనీస్ పెట్టేసి మెడికల్ క్యానబిస్ పేరుతోటి, మెడికల్ డ్రగ్ పేరుతోటి సంస్థలు సృష్టించి వాటిలో నుంచి గంజాని ట్రాఫికింగ్ చేసి వీళ్ళే ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి పిల్లల్ని ఇరికిచ్చేసి గంజా బ్యాచ్ అని ట్రోలింగ్ కొడుతున్నారు, ఏంటి కామెంట్లు పెడుతున్నారు కింద. ప్లీజ్, వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళు నిజంగా గంజా చేస్తే తప్పే. వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేశారో, ఎలాంటి పరిస్థితులు చేశారో తెలీదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, అంతేగాని కాళ్ళ మీద కొట్టడం, నడి రోడ్డు మీద అవమానించడం, దళితులు కదా అని చెప్పి కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ, నమస్కారం.